नमः। हरि ओम। ओम गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पूर्वाक्यवङ्गनविशेषविशिष्टाय श्रीमान् श्रीमदः यजमानस्य गोत्रोद्भवस्य कस्य गोत्रोद्भवस्य ईश्वरय्या नामधेयस्य पद्मावती नामधेयस्य चक्रवर्ती नामधेयस्य दीप्ति नामधेयस्य आदित्यवर्धन नामधेयस्य शर्वरी नामधेयस्य सह कुटुम्बानन्दतः अनन्तमहर्षिगोत्रोद्भवस्य वेङ्कटेश्वरो नामधेयस्य कमलकुमारी नामधेयस्य सह कुटुम्बानन्दतः एतः अनन्तमहर्षिगोत्रोद्भवस्य शङ्करय्या नामधेयस्य ప్రభావతి నామధేయస్య సహ కుటుంబానందతః మమ అనుకుని ఆ పుష్పాన్ని అక్కడ వేసి నమస్కారం చేసుకుని యజమానస్యాః పితృదేవతాః సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థేనాః పుష్పాణి సమర్పయామి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దేవ ప్రచోదయాత్. ఏతాః పితృదేవతాభ్యో నమో నమః. ధ్యానపూర్వక పుష్పాణి సమర్పయామి. పుష్పపూజాం చ కరిష్యే. ఓం బ్రహ్మణే నమః, అచ్యుతాయ నమః, సర్వజ్ఞాయ నమః, సునాశీరాయ నమః, వికర్తనాయ నమః, సర్వేష్టాయ నమః, బ్రహ్మణే నమః, బ్రహ్మపూజితాయ నమః, పార్థుద్ధాయ నమః, రుద్రపూజన్యై నమః. ఏతాః శ్రీ పితృదేవతాభ్యో నమః. నానావిధాః పుష్పాణి సమర్పయామి. ధూపం వనస్పత్యుద్భవై దివ్యేర్నానాగంధేజం దాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. వేదాదివర్ణసంబోధన్నాద్రవం నిరామయం అఘ్నాన్యస్యార్కఘంటానాదం శ్రావయామి. ధూపమాఘ్రావయామి, ఘంటానాదం శ్రావయామి. నైవేద్యం ఓం భర్గోస్వహాదస్వదర్వరేణ్యం భర్గో దేవస్య నమచోదయాత్. పితృదేవతాభ్యో నమో నమః. నైవేద్యాణ్యం నివేదయామి. ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. కర్పూర నీరాజనం కరిష్యే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవ నారాయణ నమోస్తుతే. ఏతాః పితృదేవతాభ్యో నమో నమః. ఆనందదివ్య కర్పూర నీరాజనం దర్శయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. ఈశానస్వరుధ్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్సు సదాశివో. అందరు పూలు వేసి నమస్కారం చేసుకొని యజమానస్యాః పితృదేవతాభ్యో నమో నమః. నమస్కారం సమర్పయామి. అందరికీ నమస్కారం అండి. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లోని అమ్మా నాన్న అనాథకుల ఆశ్రమంలో ఈరోజు అనగా 2026 ఫిబ్రవరి 26న కాశ్యప గోత్రోద్భవులు సోలేరు ఈశ్వరయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు కాశ్యప గోత్రోద్భవులు ఈశ్వరయ్య గారు, అలాగే పద్మావతి చక్రవర్తి గారు, అలాగే వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు, వాళ్ళ కుమార్తెలు అనంత మహర్షి గోత్రోద్భవులు వెంకటేశ్వరులు కమలకుమారి గారు, అలాగే వాళ్ళ రెండో కుమార్తె శంకరయ్య ప్రభావతి గారు అన్నదాన సందర్భముగా అమ్మా నాన్న అనాథకుల ఆశ్రమంలో అన్నదానం జరిపిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లకాలం ఉండాలని చెప్పి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి తరపు నుంచి కోరుకుంటున్నాం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.
నమస్తే. నా పేరు సాలివేరి ఈశ్వరయ్య. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వడకంపాడు మండలం గ్రామం సార్పాక గ్రామం పాత సార్పాకం. మాది మా నాన్నగారు మా అమ్మగారి పేరు మీద సాయం చేయాలనే ఉద్దేశం ఉంది. కొన్నాళ్ళకి భగవంతుడి దయ వల్ల ఆ శక్తి భగవంతుడు ఇచ్చిండు. ఇవాళ నేను వచ్చాను. ఇక్కడ ఆ అనాథులను చూస్తే చాలా బాధ అనిపించింది. ఈ ఒక్కరంతే సహాయం చేస్తున్నానా అనిపించింది. ఎంతో ఇవ్వాలి కానీ భగవంతుడు దయ వల్ల ఇంకా ముందు ముందు చేస్తే మళ్ళీ వస్తాను. ఆ అనాథలకు అన్నం పెడతామంటే ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మనం చేయగలుగుతాం అనిపించింది. దీన్ని స్థాపించిన మహానుభావుడు శంకర్ గురూజీ గారికి పాదాభివందనం చేస్తూ, ఇది చూసేవాళ్ళు కొంత ముందుకొచ్చి ఈ విధంగా సాయం చేయాలని కోరుకుంటూ సెలవు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. మాది సార్పాక గ్రామం. మా నాన్నగారు మా నానమ్మ మా తాతయ్య గారు నానమ్మ గారి పేరు మీద ఏదో మాకు తోచిన సహాయం చేద్దామని అమ్మ నాన్న అనాథ శరణాలయం దగ్గరకు వచ్చామండి మా నాన్నగారితోటి. ఇక్కడ ఇదంతా చూశాక మా మనసుకి చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ఇక్కడ తీసుకున్న వీళ్ళందరి విషయంలో కేర్ తీసుకునే విధానం కానీ మాకు బాగా నచ్చిందండి. ఇట్లాంటి సేవ చూస్తాం, ఇలాంటి చోటుకి రావడం కూడా మాకు మా అదృష్టం. ఆ శివయ్య తండ్రి అనుగ్రహంతోనే మేమందరం మా నాన్నమ్మ గారు తాతయ్య గారి పేరు మీద ఆ విధంగా ఇక్కడికి వచ్చాము, ఈ అనాథ శరణాలయానికి. ఇదంతా చూసి మాకు చాలా సంతోషం అనిపించింది. ఇట్లా చాలామంది కూడా అమ్మా నాన్న అనాథ శరణాలయానికి ఎవరికి దోచిన సహాయం వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాం. వారి మనవళ్ళు మనవరాళ్ళు కొడుకు కూతురులు అందరి సమక్షంలో వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాం మేము. నా పేరు చక్రవర్తి అండి. వెంకటగిరయ్య గారు మా తాతగారు. ఇది నేను ఇక్కడికి రావటం మొదటిసారి అండి. ఇక్కడ ఇంతమందికి ఈ అనాథుల్ని ఇంత కేర్ తీసుకొని ఇంత జాగ్రత్తగా చిన్నపిల్లల లెక్క చూసుకొని వాళ్ళకి టైం టు టైం ఏది అందియాలో అందిస్తున్నా ఈ అనాథ ఆశ్రమంలో పనిచేసే ప్రతి వారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఇక్కడ చాలా చాలా బాగుందండి. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన అమ్మా నాన్న అనాథాశ్రయంకు ధన్యవాదాలు. హలో, నా పేరు శంకరయ్య అండి. ఇసయ్య గారి అల్లుడిని నేను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరంగంపాడు మండలం సార్పాక గ్రామం నుంచి మేము వచ్చామండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రయంలో ఈ గురూజీ గారిని చూసిన కాంచి మా ప్రాణం కొద్ది చెలించిందండి. ఇక్కడ చేసిన కార్యక్రమాలు, ఇక్కడ పడే కష్టాలు, ఇక్కడ పడే వీళ్ళని చూసి చాలా బాధ అనిపించిందండి. అందరూ ఈ కార్యక్రమం చూసి ఎవరు చేతలేని కాడికి ఎంతో కొంత సాయం చేసి ఈ గురూజీ స్థాపించిన కార్యక్రమాలన్నీ మనం అందరం పాల్గొని ఇక్కడ చేసే అమ్మా నాన్న అనాథాశ్రయంలో జరిగే కార్యక్రమాన్ని కొద్దిగా సందర్శించి అన్ని విధాలుగా ఆదుకొని దీన్ని చాలా డెవలప్మెంట్ చేయాలని అందరి సమక్షంలో చేతలేని కాడికి సహకారంతో ఈ శంకర్ గురూజీ గారికి ఎన్ని జన్మలైనా కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి అంటే చాలా నిష్టగా చాలా కష్టంగా చేసి మనం ఎంతో కొంత మనం సాయం చేసి ఈ శంకర్ గురూజీ గారికి ఆశయం ఇచ్చి ఎంతో కొంత మన సాయంతో దీన్ని డెవలప్మెంట్ చేసి కొన్ని ఏరియాల్లో కొంత పబ్లిక్తో సహా కూడా కొంత చూసి ఈ అనాథాశ్రమంలో వచ్చి ఇక్కడ జరిగే అనాథలను చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరికీ అన్నదాన కార్యక్రమంలో మేము పెట్టుకుంటూ పోతా ఉంటే చాలా బాధాకరమైన విషయం. ఇలాంటిది చూడటమే చాలా ఆనందమైన విషయం. ఇలాంటి చూడటం మన చాలా పుణ్యం అండి. ఈ పుణ్య కార్యక్రమాలు పాల్గొనడం కూడా చాలా సంతోషమైన కార్యక్రమం అండి. సాలివేరి ఈశ్వరయ్య గారు పద్మావతి దంపతులు అండి. ఆ చూసిన కాడ నుంచి మా అత్తయ్య గారు మా మామగారి పేరు మీద ఎంతో కొంత మనకి తోసినంత సహాయం చేస్తే చాలు అనిపించిందండి. మేము బిడ్డల్ని అల్లుల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇటు చూస్తే మా జన్మ ధన్యమైందండి. చాలా ఈ గురూజీకి చూసిన కాడ నుంచి కూడా మాకు చాలా కూడా బాధ అనిపించింది. వాళ్ళకి ఎంతో అన్నదానం చేస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉందండి మాకు. మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.